మీ పేరేంటండి? గోపరాజు వినయ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి. మనం అయితే ఇప్పుడు పిఠాపురం సామర్లకోట రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే కనిపించారు. ఎప్పుడు బయలుదేరారు? ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వచ్చారు? మేము బయలుదేరి 4 రోజులు అవుతుందండి. ఇది 4వ రోజు. ఎక్కడి వరకు వచ్చామంటే పిఠాపురంకి కొద్దిగా దగ్గరలోనే ఉన్నామని అనిపిస్తుంది. మేబీ నాకు ఎన్ని కిలోమీటర్లు కూడా అయితే అక్కడికి పాదయాత్ర మొత్తం. ఏంటండి దేని గురించి అంత అభిమానం దేనికి ఆయన మీద అసలు? అంటే అభిమానం అంటే గత 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ కూడా రాలేదు. ఆయన ఓడిపోయారన్న బాధతో ఒక సంకల్పం మీద అనుకున్నాము. ఆయన గెలవాలి, గెలిస్తే ఫస్ట్ మీటింగ్ ఎక్కడ పెట్టినా కానీ పాదయాత్రతో ఆ మీటింగ్కు అటెండ్ అవ్వాలనే సంకల్పంతో మేము ఒక ఇదనేది పెట్టుకున్నాను. దాని మీద రావడం జరుగుతుంది. అలాగే ఎలాగో సంకల్పమే ఆయన యాత్ర చేసుకుంటూ ఆయన మీటింగ్ వస్తున్నాం కాబట్టి మా ఊరి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్దాం అనే విధంగా ఈ యొక్క బ్యానర్ తీసుకుని వస్తున్నాను. ఉయ్యూరు ఆటనగర్ ఏర్పాటు చేయాలని చెప్పి వస్తున్నాను. అంటే గెలిచిన తర్వాత మొదటిసారి చేసుకోబోతుంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఒక దశాబ్ద కాలం ఒక యుద్ధం చేసి ఆ తర్వాత వచ్చేటువంటి విజయాన్ని ఇప్పటికే మీరందరూ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకని ప్రత్యేకం దీనికి గత ఏడాది జరుపుకున్న దానికి ఇప్పటికి తేడా ఏంటి? గత ఏడాదికి ఇప్పటికి పెద్ద తేడా ఏమి ఉండదండి. అంటే జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రోటోకాల్ అనేది పాటిస్తూ ప్రతి దానికి పర్మిషన్లు తీసుకుంటూ ప్రతి సభ కూడా నిర్వహించారండి. అట్లాగే జన సైనికులు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకునే పార్టీ అయితే కాదు. కూటమి కూడా ఆ ప్రయత్నం చేయదు. సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయదు. ఒక అందరూ అనుకుని ఒక మాట మీద చేస్తారనే నమ్మకం మాకు ఉంది. మాకు ఉంది కాబట్టి మేము ఆయన గెలిపించుకున్నాం అనేది, కూటమి గెలిపించాం అనేది మాకు 100% మేము అనుకుంటున్నాం అండి. నిజంగా అసలు ఇంత పిచ్చి మీరు అంత దూరం నుంచి కుటుంబాన్ని వదిలి ఎన్ని రోజులు అయింది అక్కడ మొదలుపెట్టి? 4 రోజులు అవుతుందండి. 4 రోజులు అవుతుంది. అంత పిచ్చి ఏంటి అసలు? కుటుంబాన్ని వదిలేసుకుని మీరు ఇక్కడికి ఇంత దూరం నడుచుకుంటూ హెల్త్ గురించి వీటి గురించి ఆలోచించుకోకుండా ఏంటి అసలు అంత అభిమానం? ఏం చేస్తారని? అంటే ఇప్పుడు మనకి బాధ వచ్చింది అనుకోండి, దేవాలయానికి వెళ్తాం, దేవుడికి చెప్పుకుంటాం. ఇప్పుడు కలియుగల దేవుడు పవన్ కళ్యాణ్ గారు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది. ఆ నమ్మకంతోనే వస్తున్నాం అండి ఇక్కడికి. మీరు కూడా ఆటో నగర్లో ఒక మెంబర్గా ఉన్నారా? అని మీరు కూడా దానికి సంబంధించి మోటార్ ఫీల్డ్కి సంబంధించి? మోటార్ ఫీల్డ్ అంటే నేను వెల్డింగ్ వర్కర్ అండి. నాకు ఇంతకుముందు వెల్డింగ్ షాప్ ఉండేది. 2019-20లో లోకల్ బాడీ ఎలక్షన్లో నేను పోటీ చేశాను. ఒక 6వ వార్డు కొనపేట నగర్ అని ఉయ్యూరు పోటీ చేస్తే నా షాప్ కూడా లేకుండా హెరాస్మెంట్ చేశారండి. ఇప్పుడు షాప్ కూడా పెట్టుకోలేదండి. నేను బయట చేసుకుంటా ఉంటాను. నా దగ్గర ఒక 2-3 పోటీ చేశారనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? చాలా ఇబ్బంది పెట్టారండి. నామినేషన్ తీసేయమని కూడా చాలా ఇబ్బంది పెట్టారు కొంతమంది. పేర్లు అయితే వద్దు, పార్టీలో వద్దు దయచేసి. ఈ జనసేన పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దలు